ధ్యానమిత్రులందరికీ నమస్కారం. 41 రోజుల పాటు 41 మంది మహానుభావుల గురించి తెలుసుకుంటూ చేసే ఈ ప్రయాణంలో మనం 13వ రోజులోకి చేరుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈరోజు నేను చెప్దామనుకుంటున్నది నా హృదయానికి ఎంతో, ఎంతో, ఎంతో క్లోజ్ అయిన ఒకానొక అమ్మవారని చెప్పచ్చు. లేదంటే ఒక గ్రేట్ గురు స్వరూపిణి అని చెప్పచ్చు. లేదా ఆదర్శవంతమైన జీవితం గడిపిన ఒక గొప్ప మహిళగా చెప్పచ్చు. లక్ష్మీదేవి యొక్క అవతారంగా చెప్పచ్చు ఆవిడ్ని. మరి ఆవిడే రుక్మిణి మాత. మరి రుక్మిణి మాత కూడా ఎంతో స్టోరీ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. మనందరికీ అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత సీతాయనం చదివిన తర్వాత సీతామాత యొక్క వర్క్ అంతా ఏం చేశారావిడ, ఎంత గొప్పగా ఆవిడ ఆ యుద్ధాన్ని అంతర్యుద్ధాన్ని చేశారు రావణుడితో అవన్నీ మనం తెలుసుకున్నాం కదా! ఎలాగైతే సీతామాత గురించి మనకి తెలియని విషయాలు ఎన్నెన్నో ఉన్నాయో, అలాగే రుక్మిణీ మాత జీవితంలో కూడా చాలా విషయాలు గోప్యంగా ఉంచబడ్డాయి. ఆవిడ గురించి కూడా మనకి అంత ఎక్కువగా ఏమీ తెలీదు. రుక్మిణీ మాత అనగానే నాకైతే చిన్నప్పటి నుంచి నేను ఈ పుస్తకం చదువుతున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఈ పుస్తకం దీనా మరియమ్స్ గారు రాసారు. సీతాయనం పుస్తకం అయిపోయిన తర్వాత అన్‌టోల్డ్ స్టోరీ పుస్తకం తర్వాత ఈ పుస్తకం రాయడం జరిగింది. 'రుక్మిణి అండ్ ద టర్నింగ్ ఆఫ్ ద టైమ్ ద డాన్ ఆఫ్ ఎరా' ఇది ఈ పుస్తకం పేరు. ఇది రుక్మిణి మాతతో తర్వాత ఆవిడ జన్మల్లో రుక్మిణి మాతతో ప్రయాణం చేసింది. అప్పుడు ఆవిడ ఒక డాన్సర్ అన్నమాట. సో, అప్పటి ఆవిడ జ్ఞాపకాలతో మనకి రుక్మిణి మాత యొక్క జీవితం కూడా రివీల్ అయింది. సో, ఈ పుస్తకం ద్వారా దీనా మరియమ్స్ గారు మనకి రుక్మిణి మాత ఆవిడ దివ్య జీవితం గురించి ఎన్నో అద్భుతమైన సత్యాలనందరికీ కూడా తెలిసేలా చేశారు. మరి ఆ పుస్తకంలోని చాలా కొన్ని విశేషాలని ఈరోజు మనం చెప్పుకుందాం. రుక్మిణి మాత అనగానే మామూలుగా అయితే అందరికి ఏం గుర్తొస్తుందంటే ఫస్ట్ గుర్తొచ్చేది రుక్మిణి కళ్యాణం. అంతే కదా! రుక్మిణి మాత కళ్యాణం ఎలా జరిగింది? కృష్ణుడికి లవ్ లెటర్ పంపడం, కృష్ణుడొచ్చి రుక్మిణి మాతని తీసుకువెళ్ళిపోవడం అది మనకి తెలుసు. ఇంకా ఏం గుర్తొస్తుంది రుక్మిణి మాత అనగానే పారిజాత అపహరణం గుర్తొస్తుంది. ఆ పారిజాత పుష్పాన్ని నారదుడు తెచ్చివ్వడం, నీకిష్టమైన భార్యకివ్వమంటే అది తీసుకెళ్ళి కృష్ణుడు రుక్మిణి మాతకివ్వడం. అది ఆ పారిజాత అపహరణం స్టోరీ. అదంతా గుర్తొస్తుంది. ఇంకొక స్టోరీ ఏం గుర్తొస్తుందంటే రుక్మిణి మాత గురించి తులాభారం, శ్రీకృష్ణ తులాభారం. మరి శ్రీకృష్ణుడిని తులాభారం వేయడానికి ప్రయత్నించినప్పుడు ఎంత బంగారం, గోల్డు ఎన్ని అందులో రాశిగా పోసినా కృష్ణుడు వారుని తూచడం అవ్వదు. కానీ రుక్మిణి మాత వచ్చి ఒక్క తులసి దళాన్ని తులను త్రాసులో పెట్టగానే మరి కృష్ణుడు పైకి తేలి ఆ తులసి దళానికి ఆయన తూగుతారనమాట. మరి రుక్మిణి మాత ఒక చిన్న లెటర్ రాయగానే మారువేషంలో వెళ్లి పెళ్లి చేసుకున్నారంటే, ఆవిడ ఒక తులసీ దళంతో కృష్ణుడిని తోచగలిగారంటే, మరి అంతమంది 16,000 మంది భార్యలు ఆ జన్మలో ఎంతోమంది ఉన్న కృష్ణుల వారు ఎవరికి పారిజాతం ఇస్తానంటే అగ్రతాంబూలంగా ఆయన రుక్మిణీ మాతకి ఆ పుష్పాన్ని ఇచ్చారంటే, అంటే ఆవిడ ఎంత గొప్పవారయ్యుంటారు. అంతేనా ఆవిడ కథలు. ఇంకా ఎన్నెన్ని పనులు ఆవిడ చేసుంటారు. మరి అవన్నీ మనకి తెలియవు. రుక్మిణి మాత అనగానే మహా అయితే తెలిసేవివే. రుక్మిణి కళ్యాణం, పారిజాతాపహరణం, శ్రీకృష్ణ తులాభారం. నాకైతే అవే తెలుసు. కానీ ఇప్పుడు ఈ పుస్తకం చదువుతుంటే 'రుక్మిణి ద టర్నింగ్ ఆఫ్ ద టైమ్' అని దీనా మరియమ్స్ గారు రాసిన ఈ పుస్తకం ఆవిడ గత జన్మలోని రుక్మిణి మాత యొక్క జ్ఞాపకాలు చదువుతుంటే ఎంత అద్భుతంగా ఉందంటే మై డియర్ ఫ్రెండ్స్ చాలా చాలా అద్భుతం. రుక్మిణి మాత ఆవిడ ఈ రుక్మిణిగా జన్మ తీసుకున్న లక్ష్మీదేవి అవతారమే ఆవిడ. సీతామాత యొక్క తర్వాత జన్మగా కూడా చెప్పుకోవచ్చు. ఆవిడ భీష్మక మహారాజుకి జన్మించారు. విదర్భ రాజ్యంలో భోజ వంశంలో భీష్మక మహారాజు వారికి జన్మించారు రుక్మిణి గారు. రుక్మిణికి ఒక అన్నయ్య గారు కూడా ఉన్నారు. ఆయన పేరు రుక్మి అందరికీ తెలుసు. అయితే రుక్మిణీ మాత యొక్క చిన్నతనం, సీతామాత యొక్క చిన్నతనంతో పోలిస్తే పూర్తి విభిన్నమైనది. అక్కడ జనక మహారాజు గారు ఎంతో కాన్షియస్ పేరెంటింగ్‌తో ఎంతగానో స్వేచ్ఛనిచ్చి, ఒక అద్భుతమైన విధంగా సీతామాతను పెంచారు. మరి ఈ జన్మలో మనకే కాదు చూడండి, దైవానికి కూడా ఒక్కొక్క జన్మ ఒక్కొక్క విభిన్నంగా ఉంటుందన్నట్టు, రుక్మిణీ మాతకి అప్పుడు స్వేచ్ఛ లేదు. ఆవిడనెక్కడికి వెళ్ళనిచ్చేవారు కాదు. ఆవిడ ఎప్పుడు కూడా స్వేచ్ఛగా బయటికెళ్ళిపోదామని చూస్తూ ఉండేవారనమాట. ఆవిడకి ఎన్నో రిస్ట్రిక్షన్స్ పెట్టేవారు. కానీ ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నా కూడా
అన్ని రిస్ట్రిక్షన్స్ దాటుకొని ఎవ్వరి కంటా పడకండా ఆవిడక్కడి నుంచి ఎళ్ళిపోయి రాగలిగే ఆహ్, టాలెంట్ ఆవిడకుండేదనమాట. ఆవిడకి ఎక్కడ కావాలితే అక్కడికి అదృశ్యమైపోయి, ప్రత్యక్షమైపోయే శక్తి, ఇప్పుడు ఒక గోడ, తలుపు ఉందనుకోండి, అందులోంచి దూరి వెళ్ళిపోయే శక్తి కూడా ఉన్నదనమాటండి. ఆవిడ గత జన్మలో సీతగా చేసిన, మా సీతామాతగా చేసిన ఎంత అఖండమైన సాధన ఉందో కదా మరి! అంత అఖండమైన, అనంతమైన సాధన ఎక్కడికి పోతుంది మరి? అదంతా తర్వాత జన్మలోకి రుక్మిణీ మాతకి వస్తుంది కదా! సో, పుట్టడంతోనే ఎన్నో కొన్ని సిద్ధులతోనే ఆవిడ కొన్ని మహత్యాలతోనే పుట్టారనమాట. సో, అలాగా చిన్న వయసులోనే ఆవిడ నగరంలో సాధారణ మహిళలా విహరించడం, అందరితో కలవడం, అందరి బాగోగులు చూడడం. ఎందుకంటే సీతామాతతో మిథిలలో ఎవరైతే పుట్టారో, అది ఆవిడ మీద ప్రేమతో, ఆవిడ మీద ఉన్న ఆ కనెక్షన్‌తో ఇన్ ఆళ్ళంతా కూడా మళ్ళీ తర్వాత జన్మల్లో అయోధ్యలో పుడతారు. అయోధ్యలో పుట్టి మళ్ళీ అక్కడ సీతామాత అయోధ్య వెళ్ళిపోయారు కాబట్టి అక్కడికి వెళ్తారనమాట. అలాగే వాళ్ళు మళ్ళీ వాళ్ళ జన్మ పరంపరల్లో సీతామాత దగ్గర ఎవరైతే మిథులలో ఫస్ట్‌లో ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ విదర్భలో రుక్మిణీ మాత జన్మ తీసుకున్న దగ్గర జన్మ తీసుకుంటారనమాటండి. అంటే మన యొక్క ప్రేమ బంధం మనల్ని ఎలా ఆకర్షిస్తుందో చూసారా? నిస్వార్థమైన ప్రేమ ఏదైతే ఆ సీతామాత పట్ల ఉందో అదంతా కూడా వాళ్ళంతా మళ్ళీ విదర్భలో జన్మ తీసుకునేలాగా చేసింది. మరి ఆవిడ కోసం, ఆవిడ మీద ప్రేమతో వచ్చిన ప్రజల్ని మరి ఆవిడ చూసుకోకుండా ఎలా ఉంటారు? అందుకని చెప్పి ఆవిడ ఎలాగైనా సరే ఆ రాజభవనంలోంచి తెప్పించుకొని నగరంలోకొచ్చి అందరి బాగోగులు చూసుకుంటూ ఉండేవారనమాట. అప్పుడు రుక్మి ఇంకా ఈ భీష్మక మహారాజు అంతగా కళలను ప్రోత్సహించేవారు కాదు. వాళ్ళంతసేపు సైన్యాన్ని పెంచుకోవడం, రాజ్యాన్ని విస్తరించడం వీటి మీద ధ్యాస ఉండేదనమాట. కానీ రుక్మిణి మాత ఎప్పుడూ కూడా కళలని, గాయకులని, డాన్సర్స్‌ని, జ్యువెల్లరీ మేకర్స్‌ని రకరకాల కళలుంటాయి. ఆ కళలన్నింటిని ప్రోత్సహిస్తూ, వాళ్ళందరిని మెచ్చుకుంటూ, వాళ్ళకి సలహాలిస్తూ, సరైన వాళ్ళతో కలుపుతూ, ఆ విదర్భలో చిన్నతనం నుంచే ఎంతో వరకు చేసేవారనమాటండి. సో, అలా ఉండగా ఆవిడ, ఆవిడ యొక్క రాజభవనానికి వెనక వైపు ఒక పెద్ద వనంలాగా వనము, ఆ వనంలోంచి లోపలికెళ్తే అరణ్యము. అలాంటి ఒక పెద్ద ప్లేస్ ఉంటుందనమాట. ఆవిడ ఆ భవనంలోంచి తప్పించుకొని వెనకాల ఒక గార్డెన్‌కి పెద్ద డోర్ ఉంటుందనమాట. ఆ డోర్‌లోంచి ఆ లాక్‌ని తీసేసి ఆవిడే లాక్ చేసుండేది. ఆ లాక్ తీసేసి ఆ వనంలోకి వెళ్ళిపోయేవారనమాట. వెళ్ళిపోతే అక్కడ ఆవిడ చిన్నప్పుడు ఉండగానే 6, 7 ఏళ్ళు అంత చిన్న వయసులో ఉండగానే అక్కడికి కృష్ణుల వారొచ్చి కలిసేవారట. కృష్ణుల వారొచ్చి కలిసి ఆ తర్వాత ఆహ్, ఆ కృష్ణుల వారికి కూడా ఎలాగంటే రుక్మిణి మాత కృష్ణుడు కంసుడిని చంపినప్పుడు వాళ్ళ రుక్మిణి మాత యొక్క నిజమైన స్వరూపం ఎలా తెలిసిందంటే చిన్నప్పుడే వచ్చి అక్కడ గార్డెన్‌లో ఆడుకునేవారు కదా! ఆడుకునేవారు. అలా కొన్నాళ్ళు ఆడుకుంటూ ఉండగా కొన్ని సంవత్సరాలకి కృష్ణుడు వచ్చి కలవడం మొదలుపెట్టారనమాట. ఆ కృష్ణుడు కూడా రుక్మిణి మాత కృష్ణుడు కంసుడిని చంపినప్పుడు ఆహ్, రుక్మిణి మాత వచ్చి అక్కడికి వచ్చి కంసుడి దగ్గరికొచ్చి, ఆ ఆత్మ అంటే ఆవిడ లైట్ ఫార్మ్‌లో వచ్చారనమాటండి. లైట్ ఫార్మ్‌లో రుక్మిణిమాత వచ్చి, ఆ కంసుడి యొక్క ఆత్మ తన పాప భారం, తన యొక్క అహంకారము, అజ్ఞానము, విపరీతమైన కోపము, ద్వేషము, భయము ఏవైతే అతనన్నీ పెట్టుకున్నాడో, వాటన్నిటితో కొట్టుమిట్లాడుతుంటే వాటన్నిటిని శాంతపరిచి, ఆ ఆత్మ శరీరాన్ని వదిలి ఉన్నత లోకాలకెళ్ళగలిగేలాగా ఆ లైట్ వర్డ్స్‌లో ఉన్న మాస్టర్స్‌ని చూడగలిగేలాగా ఆత్మను శాంతపరిచి పైకి పంపిస్తారనమాట. అక్కడ మిగిలిన వాళ్ళకి కనిపించరు గానీ, కృష్ణుడు మట్టుకు రుక్మిణి మాతను చూడగలుగుతారనమాట. సో, అప్పుడు చూసి ఆయన ఆహా! మా లైఫ్ పార్ట్నర్ వచ్చారు. మళ్ళీ సీతామాత రుక్మిణిగా వచ్చారు అని చెప్పి అక్కడ కూడా ఆమెను గుర్తుపడతారు. అయితే తర్వాత ఆవిడ ఆ బ్యాక్‌లో గార్డెన్‌లోకెళ్ళిపోయి రాజభవనం వెనకాల ఉన్న గార్డెన్‌లోకెళ్ళి ఆడుతున్నప్పుడు అక్కడ కృష్ణుడొచ్చి కలిసేవారనమాట. కృష్ణుడొచ్చి కలిసి ఆవిడతో పాటు కూర్చుని కబుర్లు చెప్పేవారు. ఆవిడ జింకల్ని, కుందేళ్ళని పట్టుకుని పక్షుల్ని పిలవడానికి ట్రై చేస్తే అవేమీ దగ్గర రాకంటే వెళ్ళిపోయేవనమాట. వెళ్ళిపోతే అప్పుడు ఆవిడ ఇలా సాడ్‌గా కూర్చొని, "ఇవేవి నా దగ్గరికెందుకు రావట్లేదు? నేను పిలుస్తున్నా సరే వీటికెందుకు అర్థమవ్వట్లేదు? నేను మాట్లాడేది వీటికెందుకు అర్థమవ్వట్లేదు" అని అలా కూర్చుంటే అప్పుడు కృష్ణ వస్తారనమాట. అక్కడికొచ్చి కృష్ణుల వారు చెప్తారు, "రుక్మిణి నువ్వు ఏమి ఫీల్ అవ్వకు. నువ్వింకా చిన్నగా ఉన్నావు కదా! నువ్వు కొంచెం పెద్దయ్యాక నీకు నీ పాస్ట్ లైఫ్ మెమోరీస్ అన్నీ గుర్తొస్తాయి. ఎప్పుడైతే నీకు నీ పాస్ట్ లైఫ్ మెమోరీస్ అన్నీ గుర్తొచ్చాయో,
అప్పుడు నువ్వు పిలిచినప్పుడు అవన్నీ వస్తాయి. నీతో ఆడుకుంటాయి. నువ్వు చెప్పినవన్నీ వింటాయి. కంగారు పడకు. ఇంక కొంత కాలంలో నీకు ఆ పాస్ట్ మెమరీ అంతా వచ్చేస్తది అని చెప్తారనమాట. అవునా! నీకు తెలుసా? నా పాస్ట్ మెమరీ అంతా నాకు తెలుసు. నీకు కూడా గుర్తొస్తది కంగారు పడకు అని చెప్తారనమాట. అలాగా అక్కడ ఎంతో మంచి సమయాన్ని వాళ్ళిద్దరూ గడుపుతూ, మాట్లాడుకుంటూ, ఆటలాడుకుంటూ అక్కడంతా గడుపుతూ ఉంటారు. మళ్ళీ కృష్ణుడు వెళ్ళిపోతారు. ఆ గేట్ వరకు వచ్చి ఆవిడని సాగనంపి మళ్ళీ కృష్ణుడు అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. ఆయనుండేదెక్కడో బృందావనంలో, ఈవిడుండేదేమో ఇక్కడ విదర్భలో. అయినా సరే వాళ్ళు అక్కడ కలుసుకునేవారనమాట. అంటే చూసారా? అంటే వాళ్ళు పుట్టడంతోనే శ్రీకృష్ణుల వారు, రుక్మిణీ మాత కూడా ఈ జన్మలో కొన్ని సిద్ధులతో పుట్టడం జరిగిందనమాటండి. అఖండమైన గత జన్మల సాధనల వల్ల. అయితే అలాగా నగర విహారం చేయడం, అక్కడ మిథిల నుంచి మళ్ళీ ఇక్కడ విదర్భలో పుట్టిన వాళ్ళందరిని టేక్ కేర్ చేయడం, ఇవన్నీ చేసేవారు. ఆ తర్వాత శిశుపాలునితో రుక్మిణీ మాత కళ్యాణం అనేది ఫిక్స్ అవుతుంది. శిశుపాలుడు ఎవరో కాదండి గత జన్మలో రావణుడు. రావణుడే మళ్ళీ ఈ జన్మలో శిశుపాలుడుగా వస్తాడనమాట. వస్తే అప్పుడు యాక్చువల్‌గా అయితే రుక్మిణీ మాత తనంతట తానే ఈ వివాహాన్ని వద్దని చెప్పి వెళ్ళిపోగలదు. కానీ కృష్ణుడిని ఎందుకు పిలుస్తారంటే, గత జన్మలో రాముడి దగ్గర నుంచి సీతామాతని తీసుకెళ్ళిపోయాడు కదా! సో, తనకి చెందాల్సిన వాళ్ళని తీసుకెళ్ళిపోతే, ఆ కర్మ ఏదైతే చేశాడో, ఆ కర్మకి ప్రతిఫలం అతను అనుభవించాలి. దానికి పే బ్యాక్ తీసుకోవాలి. అప్పుడు దాన్ని బట్టి అతనిలో రియలైజేషన్ రావాలి. వాట్ కైండ్ ఆఫ్ హార్ట్ హి గివింగ్ అని చెప్పేసి, ఆ బ్యాలెన్స్ చేయడం కోసమని మీరే వచ్చి నన్ను తీసుకెళ్ళండి అని చెప్పి కృష్ణుడికి లెటర్ రాయడం జరుగుతుందనమాట. అలాగే కృష్ణుల వారొచ్చి రుక్మిణి మాతను తీసుకెళ్లడం. అయితే ఈ కృష్ణ, రుక్మిణి వివాహానికి ముందు కృష్ణుడు, రుక్మిణి మాత ఒకసారి కలుస్తారనమాటండి. కలిసినప్పుడు అప్పుడు చెప్తారు కృష్ణుడు, "మీ జన్మలో గత జన్మలో లాగా కాదు. ఎంతోమంది వాళ్ళు చేసుకున్న పుణ్యకర్మ వల్ల ఈ జన్మలో నా భార్యల స్థానాన్ని పొందడానికి వాళ్ళు అర్హత సంపాదించుకున్నారు. వాళ్ళందరూ నీకు తెలుసు కదా! వాళ్ళందరూ నీకు కూడా చాలా డియర్. చాలా ప్రియమైన వాళ్ళే. మనకి మహాభక్తులు. మనకి గత గత జన్మల్లో అంతా కూడా సహాయం చేసిన వాళ్ళు. వాళ్ళందరూ మన కుటుంబ సభ్యులుగా, ఇంకా నాకు మిగిలిన భార్యలుగా అలా వస్తున్నారు. మరి ఏకపత్ని వ్రతుడుగా అయితే ఉండలేను కదా నేను. నీకు ఓకేనా? అని చెప్పి అడుగుతారనమాట. రుక్మిణీమాత వెంటనే అంగీకారం చెప్పి, నాకు ఓకే. కానీ నాకు ఈ జన్మలో కృష్ణుడి భార్యగా ఒక మందిరంలో మాత్రం నేనుండను. నేను పాస్ట్ లైఫ్‌లో ఎక్కువగా నేను అడవుల్లో గడిపాను. కానీ ఈ జీవితంలో నేనెక్కువగా మనుషుల్లో, నగరాల్లో గడపాలనుకుంటున్నాను. ఎక్కువగా ఈ నాగరికతలో మార్పు తీసుకురావడం కోసం, మనుషుల్లో మార్పు తీసుకురావడం కోసం గడపాలనుకుంటున్నాను. యాజ్ ఎ క్వీన్‌గా నాకు నేను సర్వాధికారాలు ఉండాలి. నేను ఏ నిర్ణయాన్నన్నా తీసుకోగలగాలి. మీతో సంప్రదించకపోయినా సరే, నేను తీసుకున్న ఏ నిర్ణయానికి కూడా మీరు అడ్డు చెప్పకూడదు. పూర్తి స్వేచ్ఛని, గౌరవాన్ని ఇవ్వాలని చెప్పి రుక్మిణి మాత అడుగుతారు. దానికి కృష్ణుల వారు కూడా ఒప్పుకొని, ఆ తర్వాత మళ్ళీ వచ్చి తీసుకెళ్లడం అనేది జరుగుతుందనమాటండి. అయితే ఇలాగా ఎప్పుడైతే కృష్ణుల వారితో వివాహం జరుగుతది రుక్మిణీమాతకని తెలిసిందో, అప్పుడు విదర్భలో ఉన్న వాళ్ళందరూ చాలా మంది రుక్మిణీమాతతో పాటు ద్వారక వెళ్ళిపోతారనమాట. వాళ్ళు కొత్త ఆహ్, ద్వారకని నిర్మించుకుంటున్నారు. కొత్త నగరాన్ని శ్రీకృష్ణుడు పెళ్లి చేసుకొని రుక్మిణీమాతని తీసుకెళ్ళిపోయారు కదా! అక్కడ ద్వారకా నగరం నిర్మించబడుతోంది అని చెప్పి తెలుసుకొని, చాలా మంది ఎంతోమంది ప్రజలు విదర్భ నుంచి మొత్తం వాళ్ళ కుటుంబాలుగా తరలి ద్వారకకి వచ్చేయడం జరుగుతుందనమాట. సో, అలాగా విదర్భ నుంచి ద్వారక వచ్చిన ఒకానొక కుటుంబంలోని అమ్మాయే మాలిని. ఆ మాలిని ఎవరో కాదు, ఈ జన్మలో దీనా మరియమ్స్ గారు. ఆ మాలిని ద్వారానే మొత్తం మనకి ఈ కథంతా ఈ పుస్తకంలో 'రుక్మిణి ద టర్నింగ్ ఆఫ్ టైమ్‌లో' చెప్పబడిందనమాట. సో, అక్కడ అక్కడ మొత్తం అప్పటికే మనకి ఆహ్, రాముని కాలంలోనే ఎన్నో సమాజంలో అసమానతలు అవి ఇవి మొదలయ్యాయి అప్పట్లో. ఇంకా కృష్ణుల వారి టైంకొచ్చేటప్పటికి ఇంకా ఎక్కువైపోయినాయన్నమాటండి ద్వాపర యుగంలో. ఈ ద్వాపర యుగంలో ఇంకా ఎక్కువైపోయి హింస, ఆడవాళ్ళని అవమానించడాలు, ఇంకా హింసించడాలు, చిన్నగా చూడడాలు, విభేదాలు ఇవన్నీ బాగా ఎక్కువైపోయాయి ఇంకా అంతకు ముందు కంటే. సో, వీటన్నిటిని కూడా సరిచేయడానికి, ఆ ఆడవాళ్ళని కాపాడడానికి అలాగే ఆడవాళ్ళనే కాదు మగవాళ్ళని కూడా కష్టాల్లో ఉన్న వాళ్ళని కాపాడడానికి రుక్మిణి మాత ఏం చేశారంటే ఆవిడ డార్మిటరీస్ కట్టించారనమాట. లేడీస్‌కి, జెంట్స్‌కి విడివిడిగా కొన్ని డార్మిటరీస్ కట్టించారు. ఎవరైనా సరే ఇప్పుడు ఒక తాగుబోతు భర్తున్నాడు. భార్యని అదే పరంగా
కొడుతున్నాడు, హింసిస్తున్నాడు, ఇలా చేస్తున్నాడనుకోండి, వెంటనే రుక్మిణీమాత మనుషుల్ని పంపించి ఆమెను తీసుకొచ్చేసి ఇక్కడ డార్మిటరీలో ఉంచేసుకునేది. ఆవిడని, ఆళ్ళ చిన్న వయసులో ఉన్న పిల్లల్ని తీసుకొచ్చేసేదనమాట. మళ్ళీ అతనికి బుద్ధొచ్చి సరిగ్గా చూసుకుంటానన్న నమ్మకం కలిగి ఇన్ని రోజుల పాటు మళ్ళీ మందు తాగకుండా ఉంటే గాని మళ్ళీ వాళ్ళని తిరిగి పంపించేవారు కాదనమాట. అలా చాలా అలాగే కొంతమంది అబ్బాయిలు ఎవరైనా ఇబ్బంది పడుతుంటే పాపం అమ్మా, నాన్న చనిపోయి ఆళ్ళకి కావాల్సినోళ్ళు ఎవరో చిన్నబ్బాయిని పెంచుతూ స్వార్థానికి అతన్ని బాగా బాధపెట్టి అలాగా ఎవరైతే ఆ ఆహ్, స చిక్కుముడుల సమస్యల ఆ పరిస్థితుల్లో ఉండిపోతారో, నిస్సహాయంగా ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఈ డార్మిటరీస్‌లో మాతో ఉంచేవారనమాట. ఉంచి వాళ్ళకి మళ్ళీ ఆళ్ళ మానసిక పరిస్థితి బాగుపడేలాగా, వాళ్ళకి ధైర్యం కలిగేలాగా ఎన్నో రకాలుగా వాళ్ళకి సహాయం చేసి మళ్ళీ వారు సరైన పరిస్థితిలో సరైన చోటకి వాళ్ళని పంపించేవారనమాటండి. అసల ఆ వర్క్ గురించి, అక్కడికి వచ్చే వాళ్ళ స్టోరీసు, వాళ్ళకి మాత చేసిన గైడెన్సు, సహాయం అవన్నీ ఉన్నాయండి స్టోరీస్ అసల. చాలా చాలా అద్భుతం అనమాటండి. ఎంతలా చాలా బాగున్నాయి. తప్పకుండా ఆ పుస్తకం చదవాలనమాట. అయితే ఇవన్నీ చేయడం వల్ల మరి ఆ కుటుంబంలోంచి ఉన్నట్టుండి రుక్మిణీమాత మీ భార్యని తీసుకెళ్ళిపోయిందంటే ఆళ్ళకి అవమానం కదా! మిగిలిన సమాజంలో వాళ్ళకి. వాళ్ళందరూ వచ్చి కృష్ణుడి వారితో చెప్పడం, రుక్మిణీమాత ఇలా చేసింది, రుక్మిణీమాత అలాగా అని చెప్పేసి చెప్పడం, వ్యతిరేకత రావడం ఆవిడ మీద ఎంతో జరిగేదనమాట. ఎంత వ్యతిరేకతొచ్చినా, ఏమొచ్చినా సరే ఐ నెవర్ క్వెషన్ రుక్మిణీమాత యాక్షన్స్. ఆవిడ ఏం చేసినా సరే సరైన పనే చేస్తారు. ఆవిడ చేశారంటే కరెక్ట్‌గానే ఉంటుంది. ఎవరు క్వెషన్ చేయకూడదు అని చెప్పి కృష్ణుల వారు ఎప్పుడు ఎన్ని కంప్లెయింట్స్ వచ్చినా, ఎంతమంది ఎలాగా ఆవిడని వ్యతిరేకించినా సరే, ఆవిడని ఎప్పుడూ కూడా నిరోధించకుండా పూర్తి సహకారం అందిస్తూ వచ్చేవారనమాట. సో, అలా ఎంతో బాధ్యతలు ఆవిడ చేశారనమాట. అంటే అక్కడ ఆ డార్మిటరీస్ అన్నీ అంజలి అని, సుమతి అని ఇద్దరు చూసుకునేవారు. ఆ అంజలి కూడా ఆవిడ గత జన్మల్లో ఆవిడ ఆవిడతో సీతామాత కనెక్షను, ఆ స్టోరీస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకొక విషయం ఏమవుతుందంటే సుభద్ర కళ్యాణం. సుభద్ర కళ్యాణం ఏమవుతుంది? దుర్యోధనుడితో నిశ్చయమవుతుంది కదా! దుర్యోధనుడితో ఎవరు నిశ్చయం చేస్తారంటే, కృష్ణుల వారి అన్నగారైన బలరాములు గారు. బలరాములు సుభద్ర కళ్యాణం అలాగ ఫిక్స్ చేస్తారు. కానీ బలరాముల్ని ట్రిక్ చేసి, ఆ దుర్యోధనుడు ఏం చేస్తాడంటే అండి, మొత్తం అందరికి గిఫ్ట్‌లు పంపించడము, ట్రీట్స్ పంపించడము, నైస్‌గా ఉండడము, అలా మొత్తం ఆర్మీనంతా కూడగట్టుకొని శక్తివంతంగా తయారవ్వడం. ఎందుకు పాండవుల్ని చంపడానికనమాటండి. అలాగా ట్రై చేస్తూ మొత్తం బలరాముల్ని ట్రాక్ చేసి ఆయనకి శిష్యుడి కింద చేరి చాలా ఒబీడియంట్‌గా ఉండి ఆయన దగ్గర గదాయుద్ధం నేర్చుకున్నట్టుగా ఉంటూ మళ్ళీ ఇంకా లేనివి పోనివి చెప్పి మొత్తం మీద ఆయన్ని ఆహ్, ఆహ్, కన్విన్స్ చేసేసి సుభద్రతో వివాహాన్ని ఫిక్స్ చేయించుకుంటాడనమాట. ఫిక్స్ చేయించుకుంటే కానీ సుభద్ర గత జన్మలో ఎవరంటే సీతామాత లంకలో ఉన్నప్పుడు సీతామాతకి ఎంతగానో సేవలు చేసిన త్రిజట. త్రిజట వేరెవరో కాదు. స్వయాన విభీషణుడి కూతురనమాటండి. విభీషణుడి కూతురైన త్రిజట సీతామాత లంకలో ఉన్న ఆ సంవత్సరం పాటు ఆవిడ తిన్నారా తెలియక మంచినీళ్ళు తాగినా, తాగకపోయినా అక్కడ ఆవిడకి పెడుతూ, ఆవిడని జాగ్రత్తగా చూసుకుంటూ, రాత్రి పగలు సాధ్యమైనంత వరకు నిద్రపోకుండా ఆవిడకి సౌకర్యంగా ఉందా? ఎవరైనా వచ్చి ఇబ్బంది పెడుతున్నారా? అని మొత్తం అన్ని చూసుకుంటూ, ఆవిడ చుట్టూ ఉన్న పరిసరాలనంతా శుభ్రం చేస్తూ, ఎంతో ప్రేమగా, ఎంతో జాగ్రత్తగా ఆవిడని అక్కడ చూసుకున్నదనమాట త్రిజట. సో, ఆ త్రిజటకి పాపం తనకిష్టం లేకుండానే పెళ్లవుతది. అతని భర్త కూడా ఈ రామ రావణ యుద్ధంలో చనిపోతాడనమాటండి. ఇష్టం లేకుండా పెళ్లవ్వడం, ఆ భర్త చనిపోవడం అవన్నీ అవుతుంది. ఆవిడ సీతామాతతోనే "అమ్మా నేను మిమ్మల్ని వదిలిపెట్టలేను. నేను మీకు శిష్యురాలిగా, మీకు సేవకురాలిగా మీతో పాటు వచ్చేస్తాను" అంటుంది త్రిజట. కానీ విభీషణుడు అప్పుడే కొత్త రాజ్యం స్థాపించాడు. మరి దానికి నువ్వు హెల్ప్ చేయాలి. కానీ నెక్స్ట్ జన్మలో నీకు తప్పకుండా మాతో ఉండే ఛాన్సు, మా కుటుంబంలో ఉండే ఛాన్సొస్తుంది. అంతేకాదు నెక్స్ట్ జన్మలో నీకు నచ్చిన భర్తని పెళ్లి చేసుకుంటావు. అలా చేసుకునేలాగా కూడా ఉత్తముడిని, నచ్చిన వాడిని పెళ్లి చేసుకునేలాగా నేను వరమిస్తున్నాను అని గత జన్మలో సీతామాత చెప్పడం జరుగుతుందనమాట. ఆ సీతామాత దగ్గర సేవ చేసిన త్రిజట ఈ జన్మలో సుభద్రగా పుట్టడం జరిగిందనమాట. మరి ఆ సుభద్రాదేవి ఎంత వినయంగా ఒక ఆడపడుచులా కాకుండా, ఒక అసిస్టెంట్ ఎలా ఉంటారో రుక్మిణి మాతకి, అలా అసిస్టెంట్ లాగా ఉంటూ ఆవిడకి ఎంతో సేవ చేస్తూ, ఆవిడ చెప్పిన పనులన్నీ చేస్తూ, చాలా చక్కగా ఆవిడ కార్యక్రమాల్లో అన్నిట్లో పాలుపంచుకుంటూ ఉంటుంది సుభద్ర అనమాటండి. మరి సుభద్ర ఆహ్, అర్జునుడిని ప్రేమిస్తుంది. అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. మరి వివాహమేమో ఇది పెద్ద కురురాజ్యపు రాజకుమారుడైన దుర్యోధనుడితో
నిశ్చయమైపోయిన వివాహాన్ని మార్చి అర్జునుడితో చేయడం అంటే అది చిన్న విషయం కాదు. చాలా చాలా పెద్ద టోల్ ప్లే చేయాలన్నమాట దానికి. నష్టపరిహారం చాలా ఉంటుంది. దాన్నంతటిని కూడా రుక్మిణి మాత ఆహ్, తీసుకోవడానికి కృష్ణుల వారు తీసుకోవడానికి రుక్మిణి మాత, కృష్ణుల వారు ఇద్దరూ కలిపి ఎంతో ప్రణాళిక రచించి మొత్తం ఆ వివాహాన్ని ఆగిపోయేలాగా అర్జునుడొచ్చి ఇక్కడ సుభద్రని తీసుకెళ్ళిపోయేలాగా చేస్తారనమాటండి. మొత్తం అదంతట్లో రుక్మిణీ మాత ఎంతో పాత్ర ఉంటుందనమాటండి. ఇలా తెర వెనక పాత్ర. అంతే కాదు సుభద్రకి ఇంకా అర్జునుడికి పెళ్లవ్వడానికి ముందే రుక్మిణీ మాత, కృష్ణుడు కలిపి చంద్రలోకానికి వెళ్తారనమాట. చంద్రలోకానికి వెళ్లి అక్కడ చంద్రుడి యొక్క కుమారుడిని సుభద్రకి పుట్టడం కోసం అడుగుతారనమాట. ఎందుకంటే మొత్తం జరగబోయే మహాయుద్ధంలో ఈ చంద్రవంశీకుల పాత్రనేది చాలా ఇంపార్టెంటు. వీళ్ళ పాత్ర కూడా ఉండాలని చెప్పేసి సుభద్ర కొడుకుగా జన్మ తీసుకోవడానికి ఆ చంద్రుడి కొడుకుని అడుగుతారనమాటండి. వెళ్లి అడిగితే చంద్రుడు వెంటనే ఒప్పుకుంటారు. ఆ కొడుకు కూడా ఒప్పుకుంటారు గానీ చంద్రుడికి ఆ కొడుకు యొక్క తల్లి ఒప్పుకోరనమాట. ఒప్పుకోకుండా నేను నా బిడ్డని ఎక్కువ రోజులు వదిలి ఉండలేను. అంతేకాదు అక్కడికొచ్చి యుద్ధంలో పాల్గొంటే అతనికి రకరకాల గాయాలవుతాయి, కష్టాలు పడాలి. నా బిడ్డెందుకొచ్చి అక్కడన్ని కష్టాలు పడాలి. అంటే అప్పుడు రుక్మిణి మాత ఆవిడకి మాటిస్తుందనమాట. నీ కొడుకు ఎటువంటి కష్టాలు పడకుండా నేను చూసుకుంటాను. అతను ఎక్కువ రోజులు కూడా ఉండక్కర్లేదు. 16 సంవత్సరాల పాటు ఉంటే చాలు. విచ్ ఈస్ ఈక్వల్ టు 16 డేస్ ఇన్ చంద్రలోకం అనమాట. ఇక్కడ సంవత్సరం, అక్కడ రోజుతో సమానమట. సో, 16 రోజులు ఉంటే సరిపోతుందని చెప్పి ఒప్పించి, ఆ ఎనర్జీస్ అక్కడ చేయాల్సిన పాత్ర, అక్కడ మొత్తం అందరిని బ్యాలెన్స్ చేయాల్సిన పాత్ర ఎంతో ఉంది ఆ వంశీకులకి. కాబట్టి వాళ్ళు పుట్టడం చాలా అవసరం అని చెప్పి, ఆళ్ళ ద్వారా నెక్స్ట్ జనరేషన్ రావడం కూడా అవసరం అని చెప్పేసి, మొత్తం అదంతా దానికి సంబంధించిన స్టోరీ అంతా ఉంటుంది. మొత్తం రుక్మిణి మాత పర్మిషన్ తీసుకొని రావడం జరుగుతుందనమాట. ఇంకా సుభద్ర వివాహం జరగడానికి ముందే మొత్తం ఆ సుభద్ర యొక్క జీవితాన్ని వీటన్నిటిని కూడా రచన చేసి వాటన్నిటికి తగ్గట్టుగా మళ్ళీ అర్జునుడితో వివాహం అన్నమాటండి. అంతే కాదండి ఇక్కడ కృష్ణ, అర్జునుల సంబంధం గురించి మనందరికీ తెలుసు. కానీ రుక్మిణికి, అర్జునుడికి ఉన్న అనుబంధం గురించి, వాళ్ళ యొక్క సంబంధం గురించి ఎవరికీ తెలీదు. అది గురు శిష్యుల సంబంధం అన్నమాటండి. రుక్మిణి మాత అర్జునుడిని ట్రైన్ చేస్తారండి. అద్భుతమైన ట్రైనింగ్ ఇస్తారనమాట. అంటే ఆయన గొప్ప యోధుడే కాదు, ఎవరైనా సరే దుఃఖాల్లో ఉండి వాళ్ళ హృదయం మూసుకుపోయి, ఆ ప్రేమానుభూతి లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో, అనేక కష్టాల్లో ఉండి మొత్తం అన్ని రకాలుగా ఎమోషనల్ బ్లాక్ అయిపోయినోళ్ళు ఎవరైతే ఉంటారో, ఎవరైనా సరే వాళ్ళు గనక అర్జునుడి కళ్ళల్లో కళ్ళు పెట్టి ఒక్క నిమిషం అలా చూస్తే ఆ సింగిల్ చూపు చాలంట మొత్తం వాళ్ళ ఎమోషనల్ బ్లాకేజ్ అంతా కూడా పోవడానికి, వాళ్ళ హృదయం ఓపెన్ అవ్వడానికి, జీవితం మీద విరక్తంతా పోయి కొత్త ఆశ కలగడానికి కావలసినంత మార్పు జరిగిపోతుందనమాటండి. అంత గొప్ప మార్పు అర్జునుడి యొక్క ఒక్క చూపు తీసుకురాగలదట. అంటే ఆవిడ చెప్పారనమాట రుక్మిణి మాత ఇందులో. అర్జునుడు ఎటువంటి శక్తంటే, కృష్ణుడి యొక్క శక్తంతా కూడా అర్జునుడిలో ఉంది. కానీ, కృష్ణుడు సూర్యకాంతి అయితే, అర్జునుడు చంద్రకాంతి. అంటే చంద్రుడిలో ఉన్న కాంతి ఎవరిది? సూర్యుడిదే కదా! కానీ ఎవరైతే సూర్యుడిని డైరెక్ట్‌గా చూడలేరో, సూర్యుడిని డైరెక్ట్‌గా చూడడానికి ఎంతో ఇంకా అంత వెలుగుని తట్టుకోలేరో, కానీ వాళ్ళకి వెలుగు కావాలో, వాళ్ళందరూ కూడా అర్జునుడి ద్వారా ఆ వెలుగుని చూస్తారు అని చెప్తారనమాట రుక్మిణి మాత. అంటే డైరెక్ట్‌గా కృష్ణుడి యొక్క వెలుగుని చూసేంత శక్తి లేని వాళ్ళందరూ కూడా అర్జునుని యొక్క శక్తిని, వెలుగుని చూడగలరు. కానీ ఆ వెలుగు, ఈ వెలుగు ఒకటే. ఒక్కదానికి సంబంధించిందే. రెండిటి యొక్క ఫలితము ఒక్కలాగే ఉంటుంది అని చెప్పేసి రుక్మిణీమాత చెప్పారన్నమాట. అలాగా అటువంటి గ్రేట్ ఎనర్జీని ట్రాన్స్‌ఫార్మ్ చేసేలాగా ఒక చంద్రుడు సూర్యరశ్మిని ట్రాన్స్‌ఫార్మ్ చేసేలాగా ఎవరైనా సరే అందులో సేదదీరేలాగా వాళ్ళు అంత ఆధ్యాత్మిక ఉన్నత స్థితి లేకపోయినా సరే, ఎవరైనా సరే ఆ స్థితిని రుచి చూసేలాగా చూసేవాడే అర్జునుడనమాట. మరి అర్జునుడు అంత గొప్ప స్థితి రావడానికి రుక్మిణీమాత ఇస్తారండి ట్రైనింగు. ఆ డార్మటరీలో పాపం ఏ దిక్కు లేక అక్కడికొచ్చిన అనామకులుంటారు చూసారా? వాళ్ళకి రథసారథి కింద అక్కడ అర్జునుడు పనిచేస్తారనమాటండి. వాళ్ళందరిని ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నా, తీసుకురావాలన్నా. అంటే చూడండి అంతే వాళ్ళే ఏమీ లేక వచ్చారు. వాళ్ళకి మళ్ళీ తిరిగి సర్వెంట్‌లాగా అర్జునుడు పనిచేసాడంటే, ఆవిడ ఎంతలాంటి ట్రైనింగ్ ఇస్తారంటే అసలు ఎటువంటి అహంకారము లేకుండా,
అంతేకాదు అర్జునుడికి ఇంకొక ట్రైనింగ్ ఏమిస్తారంటే హృదయాలను ఓపెన్ చేయడమే కాకుండా, ఆవిడ గత జన్మలో జనకుల వారి పాలనా విధానం అద్భుతం అన్నమాటండి. రాజుల్లో జనక మహారాజు రాజర్షి. ఆయన రాజుల్లో గొప్ప ఋషి ఇంకా గొప్ప కృష్ణుడు కూడా నేను రాజుల్లో జనక మహారాజునని చెప్తారు. ఉత్తమమైన మహారాజనమాట. ఆయన ప్రతి ఒక్క కుటుంబం యొక్క కష్టనష్టాలు, వాళ్ళ పేర్లు, వాళ్ళ అవసరాలు, రాజ్యంలో ఎంతమందుంటారో అంతమందిని తెలుసుకునేవారట. అదే విధానాన్ని ఆయన రాముల వారికి నేర్పిస్తే, రాముల వారు మళ్ళీ ఆ జనక మహారాజులాగా పరిపాలించి రామరాజ్యాన్ని చేశారు. మరి ఆ జ్ఞానమంతా రుక్మిణీమాతకుంది గత జన్మల నుంచి ఎలా పరిపాలన చేయాలని. అది కూడా రేపు ఆహ్, ఇంద్రప్రస్థం ఒక గొప్ప రాజ్యం అయినప్పుడు మొత్తం ఆ రాజ్యాన్నంతా కూడా నడపడానికి ఆహ్, ఈ అర్జునుడు ఆ ప్రజల బాగోగులు ఎలా చూసుకోవాలో దగ్గరుండి ఒక జనక మహారాజులాగా గత జన్మలో తండ్రి నుంచి ఏదైతే నేర్చుకున్నారో అదంతా కూడా అర్జునుడికి దగ్గరుండి రుక్మిణి మాత నేర్పించారనమాట. ప్రజల కష్ట నష్టాలు ఎలా చూసుకోవాలి, వాళ్ళకెలాగా దగ్గరగా ఉండాలి, వాళ్ళకెలాగ సేవ చేయాలి అనేదంతా కూడా. సో, అర్జునుడికి రుక్మిణి మాత ట్రైనింగు చాలా అద్భుతమైన ట్రైనింగ్ ఇస్తారనమాటండి. అలాగే మహాభారత యుద్ధం జరిగినప్పుడు, ఆ నారాయణీ సేన ఎందుకని వీళ్ళ పక్షాన ఉంది అని చెప్పి మనకు డౌటొస్తది కదా! కృష్ణుడు, అర్జునుడు వాళ్ళ పక్షాన ఉన్నారు. పాండవుల పక్షాన ఉన్నారు కదా! నారాయణీ సేన మాత్రం ఎందుకు అక్కడ ఇచ్చేసారు అంటే, అప్పటికే అక్కడ కూడా హ్మ్. ద్వారకలో కూడా ఎంతో వ్యతిరేకత వచ్చేస్తదనమాట. ఇప్పుడు రుక్మిణీమాత ఎంతో మందిని తీసుకురావడము, డార్మిటరీస్‌లో పెట్టడము, అందులో చాలా మంది మిలిటరీలో హైయ్యర్ అఫీషియల్స్ ఉంటారు. వాళ్ళు కూడా సరిగ్గా బిహేవ్ చేయకపోతే వాళ్ళ భార్యలను కూడా తీసుకొచ్చేసి, వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొచ్చేసి ఇక్కడ ఉంచుకునేవారనమాట రుక్మిణీమాత. అప్పుడు వాళ్ళందరికీ అవమానంగా ఉండేది. ఆ నారాయణీ సేనలో హై అఫీషియల్స్ ఆళ్ళందరికీననమాటండి. అందుకని వాళ్ళందరికీ రుక్మిణీమాత అంటే కోపంగా ఉండేది. కృష్ణుడు ఆపలేదని కృష్ణుడి మీద కోపంగా ఉండేది. అలాగా అలాగే ఈ అన్ని ఆర్మీస్‌లో ఉన్న హైయ్యర్ అఫీషియల్స్ వాళ్ళందరితో కూడా వీ దుర్యోధనుడు మంచి రిలేషన్‌షిప్ పెట్టుకొని వాళ్ళకి ట్రీట్స్ ఇవ్వడము, వాళ్ళని పార్టీలకి పిలవడము, ఇవన్నీ చేసి వాళ్ళందరిని కూడా గ్రిప్‌లో పెట్టుకునేవాడనమాట. అలాగే ద్రౌపది వస్త్రాపహరణం అది జరిగి ఎన్నో సంవత్సరాలయిపోయింది. అప్పటికి 13 సంవత్సరాలయిపోయింది. ఈ 13 సంవత్సరాల్లో వాళ్ళదే తప్పన్నట్టు, వాళ్ళ వల్లే అలా చేయాల్సొచ్చినట్టుగా రకరకాల కథలు ప్రచారం చేయడము, ప్రజలవన్నీ మర్చిపోవడం, ప్రచారమైన కథలు నమ్మేయడం. ఇలాగా అనేకానేక కారణాల వల్ల అప్పుడు నారాయణీ సేనలో కూడా చాలా వరకు వ్యతిరేకత ఉందనమాటండి పాండవుల పట్ల అదీను. అలాగే రుక్మిణీమాత కృష్ణుడి పట్ల. అది ఇంచుమించుగా సగం సగం చీలిపోయినట్టు అయిపోయిందనమాట. అందుకని కృష్ణుల వారు వాళ్ళందరూ కూడా నిజం తెలుసుకోవాలి. వాళ్ళ వంతటే వాళ్ళే అనుభూతి చెందాలి. ఇది ఓన్లీ పాండవులు, కౌరవులు కాదు. అందులో ఎంతమంది పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరి లెసన్స్ వాళ్ళకున్నాయన్నమాట ఇండివిడ్యువల్‌గా. సో, అలాగా అందుకని ఆ ఆర్మీని తీసుకెళ్ళి అక్కడ పెడతారనమాట. పెట్టినప్పుడు కృష్ణుడు చెప్తారనమాట. నేను ఎప్పుడో చెప్పను. సరైన సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు అక్కడి నుంచి యుద్ధం భూమి నుంచి మీరు వెళ్ళిపోవాలి. వైదొలగాలి. ఆ సమయం ఏంటో మీకే తెలుస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు మటుకు మీరు వైదొలగండి అని చెప్పి కృష్ణుడు, రుక్మిణీమాత వాళ్ళకి చెప్పి నారాయణి ఆర్మీకి చెప్పి పంపిస్తారనమాట. ఆ నారాయణి సేన అనేది చాలా పెద్ద సేన అనమాటండి. ఆ సేన గనక వీళ్ళ దుర్యోధనుడి వైపు ఉంటే ఆ యుద్ధం నగ్గడం చాలా అసంభవమే అయిపోయేది. అయితే వాళ్ళందరూ ఎప్పుడు ఆ రియలైజేషన్ ఆళ్ళకొచ్చిందంటే, వాళ్ళ మధ్యనే అంటూ ఇప్పుడు ఇంద్రప్రస్థంలో ఉన్న ఆవిడెవరు? పాంచాలి ఎవరో తెలీదు. పాంచాలికి ఏం జరిగిందో వీళ్ళకి తెలీదు. ఆ నోటిన, ఈ నోటిన రకరకాల స్టోరీలొచ్చినియి. అవన్నీ వీళ్ళ కళ్ళ ముందు జరగలేదు కదా! కానీ వీళ్ళ కళ్ళ ముందు వీళ్ళ బిడ్డలాగా వీళ్ళతో పాటు ఆడుతూ, పాడుతూ అందరితో తలలో నాలికలాగా పెరిగిన వాడెవరంటే నారాయణీ సేనలో అభిమన్యుడు. ఎంతో గొప్ప వీరుడు. చిన్నవాడైనా సరే చిన్నప్పటి నుంచి అద్భుతమైన ప్రతిభ కనబరిచి అందరి ముద్దు బిడ్డగా పెరిగిన వాడే అభిమన్యుడనమాట. ఆ అభిమన్యుడిని ఎప్పుడైతే ఆ చక్రవ్యూహంలోకి పిలిచి, ఆ చక్రవ్యూహంలో పొద్దున్నుంచి సాయంత్రం వరకు హింసించి, హింసించి, నరికి, నరికి చిత్రహింసలు పెట్టి చంపుతాడనమాట దుర్యోధనుడు. మొత్తం అందరూ కలిపి. ఎందుకనంటే అప్పుడు సుభద్రాదేవిని ఎత్తుకెళ్ళిపోయాడు. వాళ్ళ అర్జునుడి మీద కోపము, ఆ సుభద్ర మీద కోపము, మొత్తం ఇవన్నీ కలిపి అందరి మీద ఉన్న కోపము, పాండవుల మీదున్న కోపము, కక్ష అంతా కలిపి అభిమన్యుడి మీద తీసుకుంటాడనమాట. ఆ దుర్యోధనుడు. ఎంతో దారుణంగా హింసిస్తాడు. ఎంత దారుణం అంటే మనం మాటల్లో ఆ హింసని చెప్పలేమనమాటండి. అందుకని అంత హింసని అంత చిన్న పిల్లవాడిని
అంత యువకుడిని అంతమంది చుట్టుపెట్టి అంత దారుణంగా చంపడం ఆ నారాయణీ సేనంతా కళ్ళారా చూస్తారనమాట. అది కూడా వాళ్ళ మధ్య పెరిగిన పిల్లోడు. అప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు. దుర్యోధనుడి యొక్క మెంటాలిటీ ఏంటి? వాడేంటి అనేది. అంతవరకు ఎవరు చెప్పినా వినే పరిస్థితిలో ఉండరనమాట. కళ్ళు మూసుకుపోతాయి అందరికి. అప్పుడు కృష్ణుడు, రుక్మిణీమాత చెప్తారు కదా! మీరు సరైన సమయం వచ్చినప్పుడు వైదొలగమని. ఎప్పుడైతే అభిమన్యుడి మరణం చూసారో అప్పుడు వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయి ఆహ్, ఒక గుహలుంటాయి. ఆ గుహలోకి వెళ్ళిపోతారనమాటండి. గుహలోకి వెళ్ళిపోయి వాళ్ళందరూ తేరుకోలేకపోతారనమాట. ఇది జరిగింది నిజమా? ఇది సత్యమా? ఇంత దారుణంగా ఇంత హింసించారా ఈ చింత పిల్లోడిని అని చెప్పి ఆ దృశ్యాలని వాళ్ళ కళ్ళ ముందు నుంచి చెరుపుకోలేకపోతారు. అంత దారుణంగా అభిమన్యుడిని చంపుతారనమాట. మరిక్కడ కూడా రుక్మిణీమాత పాత్ర ఎంతుందంటే, అభిమన్యుడిని భూమి మీదకి తీసుకొచ్చినప్పుడు తల్లికి మాటిచ్చింది కదా! అతన్ని ఏమాత్రం సఫర్ అవ్వనివ్వనని. అప్పుడు దానికి కూడా మొత్తం ఆ అభిమన్యుడు యుద్ధ భూమిలోకి వెళ్ళినప్పటి నుంచి వచ్చే వరకు అతను ఎంతమంది ఎంత నరికినా, ఎన్ని బాణాలేసినా, ఎన్ని చేసినా యుద్ధం చేస్తానే ఉంటాడు. ఎలా చేయగలిగాడు? ఆ అభిమన్యుడు పడ్డ బాధనంతా కూడా ఆవిడ అక్కడ కూర్చొని ధ్యానంలో కూర్చొని ఆవిడ యోగ శక్తితో ఆవిడ ఒంటి మీద తీసుకొని మొత్తం అంతా కూడా రుక్మిణి మాత భరించడం జరుగుతుందనమాటండి. అందుకే అన్ని దెబ్బలు కొట్టినా, అంత నరికినా కూడా వీరోచితంగా చివరి వరకు అభిమన్యుడు రక్తపు మడుగులో కూడా పోరాడుతూ ఉంటాడు. మరి అక్కడ కూడా మాత యొక్క పాత్ర ఎంతో ఉంది మై డియర్ ఫ్రెండ్స్. అలాగా అభిమన్యుడు చంపడం, ఆయన బాధలన్నీ కూడా రుక్మిణీమాత తన ఒంటి మీద తీసుకోవడం. తర్వాత మళ్ళీ కృష్ణుల వారు వచ్చి ఆయన యోగశక్తితో ఆవిడ గాయాలన్నీ అంత రక్తపు మడుగులో అయిపోతారనమాట రుక్మిణీమాత. ఆవిడ గాయాలన్నీ కూడా నయం చేసి ఆయన యోగశక్తితో మొత్తం అక్కడ వాళ్ళందరికి అప్పచెప్పి మళ్ళీ ఆయన వెళ్ళడం. ఇవన్నీ జరుగుతాయి మై డియర్ ఫ్రెండ్స్. అలా ఆవిడ చేసిన వర్కు ఎంతో వర్కుంది మై డియర్ ఫ్రెండ్స్ మనకందరికీ తెలియనిది. అలాగే మహాభారత యుద్ధం తర్వాత ఎంతో వినాశనం. ఇప్పుడు మీకు రెండో ప్రపంచ యుద్ధం అంటారు చూసారా? క్రూసిఫికేషను మొత్తం అందరిని గ్యాస్ గదుల్లోకి వదిలేసి తగలబెట్టడము. ఎంత హింస. అలాంటి మనం ఊహించలేనంత హింస కురుక్షేత్రంలో జరిగింది. మొత్తం శవాల గుట్టలు, 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 గుట్టలుగా శవాలు. అంత హింస జరిగింది కదా! అండ్ ఆయుధాలు ఏదైతే ఆ బ్రహ్మాస్త్రాలు ఇవన్నీ వేసుకున్నారో, ఆ పాశుపతాస్త్రాలు అవన్నీ కూడా సో మచ్ ఆఫ్ రేడియేషన్ అనమాటండి. రేడియేషను వాటి యొక్క ప్రభావము యుద్ధం తర్వాత కూడా ఎంతో ఉంటుందనమాట. మొత్తం అప్పుడు ఏం చేస్తారంటే, అది మొత్తం ఆ యుద్ధం తర్వాత ఆ ప్రభావాన్ని గనక రుక్మిణీమాత, కృష్ణుడు కలిపి న్యూట్రలైజ్ చెయ్యకపోతే గనక మొత్తం భూమి అంతా నాశనం అయిపోతుందనమాట ఆ యుద్ధ ప్రభావం వల్ల. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అంటారు కదా! అలాగా. అంతటి దుఃఖం. ఎంత దుఃఖం ఉంటది చూడండి. ఎన్ని లక్షల, లక్షల, కోట్ల మంది చచ్చిపోతే ఎంత దుఃఖం ఉంటది. ఇప్పుడు అభిమన్యుడిని చూసిన వాళ్ళు ఎంత దుఃఖాన్ని అనుభవించారో, అలాంటి దుఃఖాలంతా కలిపి దీనంతా న్యూట్రలైజ్ చేయడానికి వాళ్ళేం చేస్తారంటే, మొత్తం ఆ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అన్నిటిని కలిపి ద్వారక మీదకి పెడతారనమాటండి. ద్వారక మీదకి పెట్టి ద్వారక మునిగిపోయేలాగా, ద్వారక మునిగిపోయి మిగిలిన భూమంతా రక్షించబడేలాగా, వాళ్ళ రాజ్యమే మునిగిపోయేలాగా వాళ్ళు ఆ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అన్నిటిని కూడా ఇటువైపు మళ్ళిస్తారనమాటండి. మళ్ళించి ఆ ద్వారక మునిగిపోయేలాగా మొత్తం భూమంతా కాపాడతారు. అలా కాపాడినప్పుడు కూడా ఈ లాస్ట్‌లో కూడా రుక్మిణీ మాత కంటే ముందు శ్రీకృష్ణుల వారు అవతారం చాలించడం, సమాధి చెందడం జరుగుతుంది. ఆ తర్వాత కూడా రుక్మిణీ మాత ఎవరైతే మునిగిపోతదని అందరికీ తెలీదు. కానీ రుక్మిణీ మాతకి తెలుసు. తెలుసు కాబట్టి అక్కడ ఇంకా జీవించే అర్హత ఎవరికుందో వాళ్ళందరినీ కూడా మళ్ళీ అర్జునుడిని పిలిపించి అర్జునుడి ద్వారా మొత్తం వాళ్ళందరినీ ఇంద్రప్రస్థానికి పంపించేస్తుంది. ఇంద్రప్రస్థానికి పంపించి మొత్తం సముద్రం వచ్చి మునిగిపోయి చివరి క్షణం వరకు కూడా ఆవిడ చేయాల్సిన పని, కాపాడవలసినవి, అప్పచెప్పవలసినవి అన్నీ చేస్తూ ఆ అర్జునుడు లాస్ట్‌లో ఇంక అర్జునుడు రథం వెళ్ళిపోవాలనమాటండి. అది రథం వెళ్ళిపోగానే సముద్రం వచ్చి మీద పడి ఇంక మొత్తం ద్వారకంతా మునిగిపోబోతుంది. అర్జునుడు వదలలేక మాతని ఎంతో, ఎంతో భారమైన హృదయంతో అక్కడి నుంచి వెళ్తాడు. అలా వెళ్ళగానే వాళ్ళొక ఎత్తైన ప్రదేశానికి వెళ్ళేసరికి మొత్తం ఆ రుక్మిణీమాత అక్కడే ఉంటారు. ఆ సముద్రం అంతా వస్తుంది. అలా మునిగిపోయేటప్పుడు రుక్మిణీమాత ఇలా పైకి తేలుతారనమాటండి. పైనుంచి లైట్ ఫామ్‌లో
ఆ విష్ణుమూర్తి రావడం, ఆ రుక్మిణీమాత శరీరంలోంచి లైట్ వెళ్ళిపోయి అక్కడ లక్ష్మీదేవిగా మారి వాళ్ళిద్దరూ అలాగా అధిరోహణ చెందడం అవన్నీ కూడా అక్కడున్న దీనా మరియమ్స్ గారు పాస్ట్ లైఫ్‌లో మాలిని, ఆవిడ, అర్జునుడు వీళ్ళందరూ కూడా దాన్నంతా విట్‌నెస్ చేయడం జరుగుతుందనమాట. సో, అలాగా ఎన్నో ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. 'రుక్మిణి మాత' ఒక్కొక్క జీవితాన్ని ఎంత మార్చారు, ఎంత హీలింగ్ చేశారు, ఎంత ప్రేమ చూపించారు, ఎంత పరివర్తన చేశారు. అవన్నీ వింటుంటే ఎంత హృదయం కదిలిపోతుందంటే, ఆ మహా అద్భుతమైన జీవితం. ఎన్నెన్నో కథలు ఉన్నాయి ఆవిడ గురించి. ఈ పుస్తకం అంతా కూడా 'రుక్మిణి మాత' గురించి ఉంది మై డియర్ ఫ్రెండ్స్. దీనా మరియమ్స్ గారు ఆవిడ పాస్ట్ లైఫ్స్ చూసుకొని మొత్తం అదంతా కూడా రాయడం జరిగింది. 'రుక్మిణి అండ్ ద టర్నింగ్ ఆఫ్ టైమ్, ద డాన్ ఆఫ్ ఎరా' తప్పకుండా ఈ పుస్తకం అందరూ చదవాల్సిందిగా కోరుతున్నాను. 'రుక్మిణి మాత' యొక్క ఎనర్జీకి, ఆవిడ యొక్క వర్క్‌కి అచంచలమైన, అన్‌కండీషనల్, అమోఘమైన, అఖండమైన ఆ మాత యొక్క ప్రేమ శక్తికి మనం కనెక్ట్ అయ్యి జీవిద్దాము. మరి రేపటి రోజు మరొక మాస్టర్‌తో, మరొక గురువు గారితో అద్భుతమైన జీవిత కథతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థాంక్ యూ. Yeah, yeah, oh.